చంద్రబాబు నాయుడు నోటితో నవ్వితే టీడీపీ ఎంపీలు నొసటితో వెక్కిరిస్తున్నారట. అంతేకాదు చంద్రబాబు నాయుడు కేసీఆర్లకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటో చక్కగా వివరించారు సిపిఐ నారాయణ. చంద్రబాబు నాయుడు నిజం చెప్పినా ఎవరు నమ్మరట, అదే కేసీఆర్ అబద్ధం చెప్పినా అందరూ ఈజీగా నమ్మేస్తారట. నమస్కారం అండి. మీకు మన సిపిఐ నారాయణ గారు తెలుసండి. సీరియస్ విషయాలపైన ఆయన చాలా బాగా మాట్లాడతారు. కానీ ఆయన మాటలు ఏంటంటే బోల్డ్ అంత కామెడీ వస్తుంది. అదిగో ఆయన అక్కడ మన కోసం రెడీగా ఉన్నారు. నారాయణ గారిని పిలిచేద్దాం మరి. నారాయణ గారు, హలో, నమస్కారం సారా. ఇంక మొదట్లే నోటితో చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, టీడీపీ నొసలు ఎక్కిరిస్తుంది. ఏంటి, చంద్రబాబు గారు నోటితో మాట్లాడితే టీడీపీ నొసటితో ఎక్కిరిస్తుందా? అండి, రెండు పనులు ఒకసారి చెప్తే బాగోదని అలా వర్క్ డివిజన్ ఏమైనా చేసుకున్నారేమో. అసలు బాబు గారు టీడీపీ ఒకటే కదండి. ఎంతగా ఆయన ఏం మాట్లాడాడు, టీడీపీ ఏమైనా ఎక్కిరిచ్చింది. ఈయన ఇక్కడ వీరావేశంతో అసెంబ్లీలో మాట్లాడతాడు. పార్లమెంట్ పోయేకాడికి మోడీని చూడగానే మోడీ భ్రమణ పడిపోయి అయ్యా బాబు దేహి అని చెప్పేసి అడుక్కుని తిరిగిపోతున్నాడు. అక్కడేమో యాచకత్వం, ఇక్కడేమో పోరాటం. ఇది డబుల్ యాక్షన్. డబుల్ యాక్షనా? ఏండో ఏమనుకుంటున్నారు అసలు మీరు? చంద్రబాబు నాయుడు గారు డబుల్ యాక్షన్ చేస్తున్నాడా? ఏండో ఆయన మోడీ గారిని చూడగానే డైలాగులు మర్చిపోతాడు, మరి డబుల్ యాక్షన్ అలా చేస్తాడండి. కేంద్ర ప్రభుత్వం ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని తలుపు చెక్కతో కొడతా ఉంది, ఈయనేమో తమలపాకుతో మంత్రిస్తుంది. తలుపు చెక్కతో కొట్టడం ఏంటండి బాబు? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు కదా, అలాగని తీర్మానం కూడా చేశారు. ఇంకేం చేయమంటారా? అసెంబ్లీ తీర్మానం ఈజీ చేయడం. ఇక్కడ తీర్మానం చేస్తే ఏమైంది? ఈ తీర్మానం కాపీ నరేంద్ర మోడీ నేలకు తీసుకొని కూర్చుంటారు. అట్లాంటి తీర్మానం చేశాడు. అందులో ఆ తీర్మానం మీద ఏం ఉపయోగం ఉండదు. కేవలం మనల్ని తప్పుదాన్ని పట్టేసానికి, తొలి పెద్దానికి చెవులో పూలు పెట్టడానికి ఉపయోగపడే తీర్మానం తప్ప అంతకన్నా మించి దాని ఒరిగేదేమీ లేదు. అంతేనంటారా? ఏటి గౌరవం ఎవరైనా గట్టిగా అడిగారనుకోండి, ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని బాబు గారు అంటున్నారు. ఇప్పుడు పదే పదే చంద్రబాబు నాయుడు మనం ప్రత్యేక రాష్ట్రం విడిపోవడం తప్పైపోయింది, సరిగా విడిపోలేదు, మన సాగ న్యాయం జరగలేదు, మన కట్టుబట్టలతో పంపించారని చెప్పేసి నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు. నంగనాచి కబుర్లు చెప్తా ఉన్నాడు. నంగనాచి కబుర్లా? ఏండో ఆయన నంగనాచి కబుర్లు కాదండి, విభజన వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆయన చాలా బాధపడిపోతున్నారు. మీరేమో నంగనాచి కబుర్లు అంటున్నారు. ఆయన ఏంటండి, ఆయన ఉత్తరం చేయలేదా? ప్రత్యేక తెలంగాణకు అనుకూలం ఉత్తరం చేయలేదు ఆయన తెలియకుండా జరిగిపోయిందా? ఇప్పుడు ఎందుకు మళ్ళా పాత మాటలు మాట్లాడుతున్నారు? మరి ఏం చేస్తారండి, ఎవరో ఒకళ్ళని తప్పు పట్టాలి కదా. ఇప్పుడు జనం అంతా సంతోషపడుతున్నారు. నేను మళ్ళా చెప్తున్నా, ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత జనం సంతోషపడుతున్నారు, నాయకులే బాధపడుతున్నారు. హైదరాబాద్ వాళ్ళ మోటా లిబ్బంతా పోయిందని. అయ్యో, ఎంత కష్టం వచ్చింది నాయకులకి. ఇంకేంటండి విశేషాలా? నిన్న మిత్రులు లేకపోతే దేశాలు సంపన్నున్నానని చెప్పని చంద్రబాబు నాయుడికి ఇక్కడ చందాలు వసూలు చేస్తున్నాడు రాజధాని కోసం. ఆయన స్పెషల్ ఫ్లైట్ తప్ప మామూలు తిరగడు. ప్రత్యేక విమానాలు తిరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ తిరగాలన్నా, హైదరాబాద్ ఢిల్లీ పోవాలన్నా, విదేశాలు పోవాలన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఒక లెవెల్లో ఉండాలి కదా. పైగా ఒకప్పుడు చక్రం తిప్పిన సీఎం, ఆ మాత్రం బిల్డప్ లేకపోతే ఎలా చెప్పండి నారాయణ గారు? 5 కోట్లు పెట్టి బస్సులో ఆయన ఉంటాడు, నేను ఎక్కడ హోటల్కి పోనండి, నేను సింపుల్ అండి, నేను బస్సులో ఉంటానని అన్నాడు. అందులో తప్పే ఉందండి. అంత పెద్ద సీఎం బస్సులో ఉంటున్నాడంటే ఆయన ఎంత సింపుల్గా ఉంటున్నాడో అర్థం చేసుకోండి. స్టార్ హోటల్ కన్నా కాస్ట్లీ బస్సు. బాంబేలో ఉన్న తాజ్మహల్ హోటల్ కన్నా కాస్ట్లీ. దానిలో ఉన్నప్పుడు పర్వాలేదు, రెంట్ తక్కువే. అంత ఉండి నేను చాలా సింపుల్ అండి అని చెప్పేసి అంటే ఎవరు నమ్ముతాడు మీ మాటలు? ఎవరినా ఆయన బస్సు అంటే నేను ఏదో ఆర్టీసీ బస్సు అనుకున్నానండి బాబు. మీరు చెప్పే వరకు అదంత ఖరీదైన బస్సు నాకు వెళ్తాడు బాబు. ఈ లెక్కను చూస్తే చంద్రబాబు నాయుడు కన్నా కేసీఆర్ బాగా పొదుపు చేస్తాడు అన్నమాట. కానీ ఆయన చైనాకి స్పెషల్ ఫ్లైట్లో పోతున్నాడు. రాను పన్ను 2 కోట్లు, చైనాకి పోయడానికి 2 కోట్లు. అతనికంటే కొనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ఇద్దరు సీఎంలు కలిసి బస్సులు విమానాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడంలోని ఏదైనా పోటీ పెట్టుకున్నారంటారా? వీళ్ళిద్దరూ ఒకే ఛార్జీ చెందిన వాళ్ళే, చంద్రబాబు నాయుడు కేసీఆర్. ఇద్దరు ఒక జాతీయాలు చెందుతారండి. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే. మీకు తెలియదటి. ఈయన నిజం చెప్పినా జనం నమ్మరు, కేసీఆర్ అబద్ధం చెప్పినా నిజం నమ్ముతారు.
అదొక ప్రత్యేకమైన ముఖ్యమంత్రి దొరికాడు తెలంగాణ ప్రాంతానికి. దిస్ ఈజ్ ఎ గిఫ్టెడ్ చీఫ్ మినిస్టర్. ఇద్దరిని బాగా స్టడీ చేసినట్టున్నారా? ఇంకేంటండి విశేషాలా? ఏదైనా జాతీయ రాజకీయాల గురించి కాదు మాట్లాడండి మరి. ఇప్పుడు బీహార్లో బీజేపీకి వ్యతిరేకంగా జనతా పరివార్ ఒకటైంది. మాకు కూడా చెప్పారు, అయ్యా జనతా పరివార్తో మీరు కూడా రండి, బీజేపీని ఓడిద్దామని చెప్పేసి. మరి మీరెందుకంటే వాళ్ళతో చేతులు కావట్లేదు? ఎంత చక్క అందరూ కలిసి బీజేపీని ఓడించేయచ్చు కదా. మేము కొనలో కొన్ని తప్పులు చేసాం. కాంగ్రెస్ ఓడించాలంటే ప్రతి గణాయకాన్ని కలుసుకొని పోరాటం చేశాం. బీజేపీని ఓడించాలంటే ప్రతి పనికి వాళ్ళని వాటేసుకొని పనిచేసాం. చివరికి జనం అనుకుని గెలిపించుకున్నారు, మమ్మల్ని ఓడించారు. అలాగా ఓడిపోయాక తత్వం బాధపడ్డదన్న మాట భలేకొద్దండి వ్యవహారం. ఏంటో సర్లేగా నారాయణ గారు, లోకాభిరామాయణం మొత్తం మాట్లాడారు. మనం మళ్ళీ కలుతారు. ఉంటారండి, నమస్కారం.